మరి ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్రే ఒక పెద్ద దళారి. అతను దళారీల మాఫియాకి గ్యాంగ్ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతను ఒక స్వాతంత్ర సమరయోధుడి పేరుతో పెట్టుకున్న కాకాని వెంకటరత్నం సంఘం ఫీడ్ ప్లాంట్కి మరి గిట్టుబాటు ధర లేకుండా 1600 రూపాయలకి మొక్కజొన్నలు కని సంఘం డరవిలో నిల్వ చేస్తూ ఉన్నాడు. దళారి ఇతనే అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రితో ఈ సంవత్సరం ప్రభుత్వం కొనదని చేతులెత్తేయమని చెప్పింది కూడా ఇతనే. ఎందుకంటే ఈ దళారీల ద్వారా వచ్చే కోట్లాది రూపాయలు బ్యాగుల్లో పెట్టి అటు ప్రభుత్వానికి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి పంపుతున్న ఆంధ్రప్రదేశ్ దళారీల మాఫియాకు గ్యాంగ్ లీడర్ నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఆస్తులు కాపాడటానికి, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, నా నియోజకవర్గ సంక్షేమం కోసం అరాచక శక్తుల్ని అడ్డుకోవడానికైనా దేనికైనా ధూళిపాళ నరేంద్ర తలారి అవుతాడు, దళారి అవుతాడు, అడుక్కునేవాడు అవుతాడు. గత 5 సంవత్సరాలు నీకు అధికారం ఉందని చెప్పి జూట్ మిల్ యాజమాన్యం దగ్గర కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకొని లాభాల్లో 30% పంచుకునే విధంగా ఒప్పందం చేసుకొని సడన్గా ఓనర్ ఎట్లా అయ్యాడు? ప్రభుత్వంలో పరపతి పలుకుబడి ఉందని చెప్పి బెదిరించి లాక్కొని అనుమతులు లేకుండా 15 స్టోరీల పైన బిల్డింగ్ కడతంటే అందరూ కళ్ళు మూసుకొని కూర్చొని నీదా దోపిడీ మాదా. ఇంకోటి చెప్తున్నాడు ఏమని, సంగం డైరీలో మొక్కజొన్నలు నిల్వ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, నాకెట్లా సంగం డైరీ ఉందో నీకు కూడా ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు 240 కోట్లు 300 కోట్లు నువ్వు జనం దగ్గర వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి కదా. సంగం డైరీ మేము మార్కెట్లో ఆయనే చెప్పాడు, ఎంత ఉందని చెప్పాడు, 1600 మార్కెట్లో. మేము రైతు దగ్గర నుంచి 2100కి రైతుల దగ్గర నుంచి మేము కొంటున్నాం మొక్కజొన్న.